ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఏదైతే కొత్తగా విభజించినటువంటి జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ వైద్యశాల ఉండాలి, ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యంతో ఒకే ఒక్క సిగ్నేచర్తో దాదాపు 17 కొత్త వైద్య కళాశాలలకి శ్రీకారం చుట్టిన నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనే 3 ఫేజుల్లో ఈ 17 కాలేజీలు పూర్తి చేయాలనుకున్న తరుణంలో ఎలక్షన్లో మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని మరి కొత్తగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా అమల్లోకి వస్తే ఇవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందన్న ఒక కక్షతో, ఒక దుగ్ధతో ఈరోజు వీటిలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి 60,000 పైచులు సంతకాలు, అదేవిధంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 80,000 పైచులు సిగ్నేచర్లతో ఈ రోజు మరి జిల్లా అధ్యక్షులు ఈ బాక్సుల్ని ఇవాళ వాళ్ళకి అందజేస్తున్నాం. ఆయన నాయకత్వంలో ఈ నెల 15వ తారీఖున మరి జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి విజయవాడ కేంద్ర కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 17వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ కోటి సంతకాలను కూడా గవర్నర్ తీసుకెళ్లి ప్రజల యొక్క నిరసనని గవర్నర్ దృష్టి తీసుకెళ్లి ఏదైతే ఈ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ నిరసనగా ప్రభుత్వంపై ప్రజల్లో వెలువెక్కినటువంటి నిరసనని మరి గవర్నర్ దృష్టి తీసుకెళ్లి తద్వారా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని చేసే విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచి చక్కటి కార్యక్రమం ఏర్పరిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కోటి సంతకాల ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మండల పార్టీ అధ్యక్షుడికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.